పొద్దులు శివరాత్రి అయిపోయింది కదా, ఇంకా మా ఆయన ఒక పొద్దు వదలడానికి ఇంకా వంట అయితే చేసి బియ్యం కడిగి బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నా. ఇంకేముంది, అన్నము పచ్చిపులుసు రెండే కదా, వంకాయ కూర అయితే మా ఆయన. ఇంకా పిల్లల కోసం అయితే బెండకాయలు కట్ చేస్తున్నా, బెండకాయ కర్రీ చేద్దామని. స్కూల్ కి టైం కూడా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా, ఎందుకంటే జిగురు అయిపోతాయి కదా బెండకాయలు కట్ చేస్తే. తర్వాత బెండకాయలు కట్ చేసి లేచి అన్ని పనులు వేసేసుకున్నా. ఇంకా ఇల్లు దూడ్చి వాకిలు దూడ్చి ముగ్గులు పెట్టి ఇంకా వంట అయితే చేస్తున్నా. బెండకాయలు ఫ్రై చేయడానికి ఆయిల్ వేసి పెట్టినా, అంతలోపు అన్నం అయితే ఉడికి. ఈ బియ్యం మేము మీ రీసెంట్ గా తీసుకున్నాం, మంచిగా అవుతుంది అన్నం. ఒక సిస్టర్ కమెంట్ చేసింది, నేను బియ్యం 5000 తీసుకున్నా అంటే ఆ సిస్టర్ 4500 కి ఇచ్చి, వీళ్ళు కూడా 4500 అన్నారు కానీ ఇంకా రేటు వారంకి పెరుగుతా ఉందని చెప్పేసి ఇంకా 5000 కి అయితే ఇచ్చి. ఇంకా ఆయిల్ వేడి ఆగానే బెండకాయలు వేసేసి ఫ్రై అయితే చేసేస్తున్నా. ఇట్లా ఫ్రై చేస్తే జిగురంతా పోతుంది. ఫ్రై అయ్యే లోపు ఇంకా అన్నం అయితే వంపేస్తున్నాను. నాకు చాలా మంది కమెంట్స్ కూడా చేస్తున్నారు, ఏంటక్క డైలీ వ్లాగ్స్ చేస్తలేవు అని. ఎందుకో నాకు ఈ మధ్య నా అసలుకి అన్ని పెట్టాలి అనిపిస్తలేదు. ఒక్కొక్కసారి ఏమో అన్ని వీడియో తీయాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఎందుకులే ఇవన్నీ పెట్టడం అవసరమా ఏమో అబ్బా, అసలు ఏం చేయాలో అర్థం అవుతలేదు నాకైతే. ఇంకా రైస్ అయితే అయిపోయింది, ఇంకా బెండకాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయి. అది తీసి ఒక గిన్నెలకైతే అందులో ఆయిల్ ఎక్కువ ఉంది కదా, అదే ఆయిల్ లో నేను మళ్ళీ కర్రీ ఇట్లా ముందే ఫ్రై చేసుకుంటే జిగురు అనేది ఉండదు అనమాట, కర్రీ కూడా తొందరగా. అసలు నాకు ఈ బెండకాయ కర్రీ అంటే నచ్చదు, మా ఇంట్లో కోసమే వండుతాను నేనైతే. అసలు తెలియదు, చిన్నప్పటి నుంచి నచ్చదు నాకు ఆ కర్రీ. ఎంతమందికి బెండకాయ కర్రీ అంటే ఇష్టం, ఫ్రై అంటే ఇష్టం. నాకు కొంచెం ఫ్రై ఇష్టము, అటు ఇటు కొంచెం. కర్రీ అయితే అస్సలు పోదు. ఇంకా మామూలుగా పిండి చారులు వేస్తారు కదా బెండకాయలు, అట్లా తింటా. బెండకాయలు తినను, పిండి చారు. పొద్దున్న లేచినప్పటి నుంచి నాన్ స్టాప్ పని చేస్తానే ఉన్నా. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు పచ్చి పులుసు కూడా వేసేస్తున్నా నైవేద్యం పులుసులో. ఇంకా ఉప్పు కారం కలిపేసి పోపు పెడితే అది కూడా రెడీ అయిపోతుంది. ఇంకా బెండకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మా ఆయనకి ఇచ్చేసిన నైవేద్యం పెట్టేసుకొని ఇంకా ఆయన అయితే తినేస్తాడు. పిల్లలకి అనమాట లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నా. మా చిన్నోడికి ఈ మధ్యన ఫేవరెట్ అయిపోయింది బెండకాయ అనగానే, ఓ బెండకాయ మమ్మీ థ్యాంక్ యూ అని చెప్తున్నారు. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, నైవేద్యం పెట్టేసి మా ఆయన కూడా తినేసిండు. ఇంతకీ మీ ఒక్క పొద్దులు అయిపోయినాయా లేదా కమెంట్ చేయండి. నేనైతే హోటల్లోకి వచ్చేస్తున్నా.